ఈ వీడియోలో నిహారిక గారు నటించిన మద్రాస్ కరణ్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ ఇది ఆహా ప్లాట్ఫామ్లో తెలుగులో అయితే స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చేసి 2 hours రన్ టైం అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన హీరో తనకి కాబోయే భార్య దగ్గరికి కలవడానికి వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అయితే జరుగుతుంది భయ్య. దాని తర్వాత తన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాడు. అసలు ఆ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది, మరి దాని తర్వాత తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, వీటి చుట్టూ నడిచే స్టోరీయే మద్రాస్ కరణ్. మద్రాస్ కరణ్ అంటే మద్రాసి వ్యక్తి అని అర్థం. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే ఇట్ వాజ్ యావరేజ్ భయ్య. మీరు కనుక ఒకవేళ రూరల్ అండ్ రస్ట్రిక్ డ్రామాస్ ఉంటాయి కదా, అవి ఇష్టపడే వాళ్ళు అయితే వాళ్ళు ఖచ్చితంగా చూడొచ్చు. పాజిటివ్స్ వచ్చేసి శామ్ సియాస్ గారి బీజిఎం బాగుంది అండ్ కాన్ఫ్లిక్ట్లోకి తీసుకెళ్ళిన తర్వాత కొన్ని క్యారెక్టర్ ఎమోషన్స్ అయితే ఉంటాయి అనమాట. ఆ క్యారెక్టర్ ఎమోషన్స్ పరంగా మూవీ చాలా బాగా వర్కౌట్ అవుద్ది. స్టార్ట్ టు ఎండ్ కూడా మీరు వాటికి హుక్ అయితే ఉంటారు. అండ్ తీసుకున్న కాన్ఫ్లిక్ట్ అంత సూపర్గా అయితే ఉండదు భయ్య. ఇట్ వాజ్ యావరేజ్. బట్ ఇలాంటి మూవీస్కి ఏంటంటే ఆ స్టోరీ ప్లాట్ కన్నా కానీ క్యారెక్టర్ ఎమోషన్స్ మీద ఎక్కువ నడుస్తుంది మూవీ. సో ఆ క్యారెక్టర్ ఎమోషన్స్ ఎంతవరకు క్యారీ చేస్తే అంత బెస్ట్. ఈ మూవీలో అదైతే కొంచెం పర్లేదు అనిపించింది, నాకు వర్కౌట్ అయింది అంతే భయ్య. నాకు అంతకు మించి అయితే ఏం వర్కౌట్ అవ్వలేదు. నెగిటివ్స్ వచ్చేసి మెయిన్ హీరో క్యారెక్టర్, ఆ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో అస్సలు వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్ కానీ ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న మూవీస్ కానీ హీరోకి ఎలివేషన్లు ఇచ్చుకుంటూ హీరో మంచిగా ఫైట్లు చేస్తూ ఈ టైప్ కంటెంట్లు అయితే ఎక్కువ చూస్తున్నారు. బట్ ఇందులో అయితే అలా ఉండదు. ఫుల్ అండర్ డాగ్ గానే ఉంటాడు హీరో. అంటే స్టార్ట్ టు ఎండ్ కూడా అలాగే ఉంటాడు. పెద్దగా ఎలివేషన్లు పడిపోతే ఏదో ఎక్స్పెక్ట్ చేద్దాం అని చెప్పేసి అయితే మీరు మూవీ చూడొద్దు. అలా ఏముండదు. చెప్తున్నాగా, మీరు తమిళ్ మలయాళం మూవీస్ ఈ టైప్ మూవీస్ చూసుకుంటే హీరోకి ప్రయారిటీ ఎవరు, కంటెంట్గా ప్రయారిటీ ఇస్తారు. ఎక్కడ కూడా అంతే భయ్య. వాళ్ళు ఏ కంటెంట్ ఏ స్క్రిప్ట్ అయితే వాళ్ళు పేపర్ మీద రాసుకున్నారో దాన్నే ఫుల్ ప్లెజ్డ్గా ప్రజెంట్ చేశారు. సో ఆ డ్రామానే నమ్ముకోవడం జరిగింది. సో ఎలివేషన్ లాంటివి కానీ ఇలాంటివి ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరు చెప్తున్నా ముందే చెప్పాను కదా, రూరల్ అండ్ రస్టిక్ డ్రామాస్ ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే అది కూడా తమిళ మలయాళం మూవీస్ మీరు చూడొచ్చు. మీకు అది నచ్చుద్ది. లేదంటే మాత్రం అవాయిడ్ చేసేయచ్చు. అండ్ ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్య. నిహారిక గారు ఉన్నారు, ఏదో ఎక్స్పెక్ట్ చేద్దాం అనుకోద్దు. జస్ట్ ఏదో లిమిటెడ్ క్యారెక్టర్ తనది. ఫస్ట్ ఒక 20 minutes మాత్రం పక్కన పెట్టేస్తే కాన్ఫ్లిక్ట్లోకి వెళ్ళిన తర్వాత మూవీ మాత్రం వన్ టైం వాచబుల్గా అయితే ఉంటుంది. ఫస్ట్ 20 minutesలో ఒక రొమాంటిక్ సాంగ్ అయితే ఉంటుంది, అక్కడ ఇబ్బంది పడతారు. స్కిప్ చేసేస్తాం. ఉన్నదంతా కూడా ఫ్యామిలీతో చూడొచ్చు. ఆహాల్ అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. మీకు కనుక వీడియో లైక్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను డైలీ పెట్టే కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.